ఆ రెడ్డి ఈ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమరిలా ఉంది సిచ్యువేషన్. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో టీజర్ చూపించామని, మున్సిపల్ ఎన్నికల్లో సినిమా చూపిస్తామని రోహిత్ రెడ్డి సవాల్ చేస్తే తాండూరు మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే 100 కోట్లకి అమ్ముడుపోయారని, ప్రభుత్వ భూములు ఆక్రమించిన రోహిత్ రెడ్డి చిట్టా త్వరలోనే బయటపడతారంటున్నారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. నీకేం కథమైపోయింది? నువ్వు చెప్పిన దొంగ మాటలు, అబద్ధపు మాటలు ఇక అవి చెల్లవు. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లనే నీకు ఒక చిన్న టీజర్ రిలీజ్ చేసినాం. ఇక ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ఫుల్ సినిమా 70mm సినిమా చూపించబోతున్నాము. మా తాండూరు ప్రజలు మీకు దాన్ని అంటారు వచ్చి వాత పెట్టడానికి తయారున్నారు. నువ్వు అబద్ధాలు చెప్పి సీట్ ఎక్కిన మా వాళ్ళు ఏం చూస్తుంటే కూర్చునేటోళ్ళు కాదు. చూసుకుందాం బిడ్డ ఈ మున్సిపల్ ఎలక్షన్ లో నీ తరాకాను, మరి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరాకాను అని చెప్పి నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా. ఏదో టీచర్ అంట మొన్న గ్రామ పంచాయతీలో చెప్పమిన కొడితే నీ ముఖం ఏడబెట్టుకోవాలని తెలియదు, తప్పుడు లెక్క చెప్పుకుంటే ఆ రోజు మా దారాసింగ్ చెప్పిండు. దమ్ముంటే నీవు రా, నీవెంతమందిని గెలిపించినవో నేను సవాల్ విసురుతున్నా, సవాల్కు సిద్ధంగా అని చెప్పి దారాసింగ్ గారు చెప్తే ఇప్పటి వరకు నీకు దాని మీద మాట్లాడానికి దమ్ము లేదు. కానీ ఆడ టీచర్ సినిమా అంటున్నావు, 2 కల్పించి ఒకటే చూపిస్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నాం. కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీలో ఖచ్చితంగా చైర్మన్ కూర్చోబెట్టబోతున్నాం. సారీ, తప్పకుండా మనోహర్ రెడ్డి గారు కాంగ్రెస్ చెంచాలకు నేను చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు చూసుకోండి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కొట్టడం ఖాయం. 26 వార్డుల 36 వార్డులలో అత్యధిక స్థానాలు మేమే కైవసం చేసుకోవడం ఖాయం. నువ్వు తల కింద తపస్సు చేసినా, నువ్వు ఏం చేసినా కానీ మా తాండూరు ప్రజలు ఇక నిన్ను నమ్మరు. కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీలో ఖచ్చితంగా చైర్మన్ కూర్చోబెట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నావు, 100 కోట్లకు అమ్ముడపోయినావు. ఎక్కడ కూడా గబ్బర్ సింగ్ ట్యాక్స్ పోయిన గతంలో చేసినట్లు గబ్బర్ సింగ్ ట్యాక్స్ వసూలు చేయడం జరగదు. నీళ్ళకి అక్రమాలు చేయడం జరగదు. గవర్నమెంట్ భూములను ఆక్రమించుకోవడం జరగదు. దాన్ని ఒక్కు పాదంతో తొక్కేస్తాను చెప్పినా ఇంకా నీ ఎంబడి కూడా పడేది ఉన్నది. నీవు కూడా గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ చేసుకున్నావో తెలుసు. అవన్నిటి కూడా చిత్త విప్పేది ఉన్నది. ఇంకా అవన్నిటిని ఎంబడి పడితే నీవు ఇక్కడ కనపడవు. తాండూరు ప్రజలు నీవు చేసిన ద్రోహానికి రాళ్ళు తీసుకొని కొడతారనే విషయాన్ని ఈ ద్వారా తెలియజేసుకుంటూ